విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది అనేది తెలుగు పంచాంగం అనేది చాలా కీలకమైనది. పూర్వకాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది తరువాత నుండి గ్రహాల మార్పులు, గ్రహాల గమనాలు, పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది. అందుకే ఉగాది వరకు ఒకలా ఉంటే ఉగాది తర్వాత నుంచి అందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుందని అంటారనమాట. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం 2024 ఉగాది నుండి 2025 ఉగాది వరకు కూడా మన తెలుగు సంవత్సరం అనేది ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు మంత్రి అనే పాలన అనేది వివరించడం జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు 9 గ్రహాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ 9 గ్రహాల మీదే మనిషి యొక్క జీవితం ఎందుకు ఆధారపడుతుందో అనేది కూడా వివరించడం జరుగుతుంది. ఏంటా 9 గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు, మొత్తం 9 గ్రహాలు అన్నమాట. రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు, మిగతా 7 గ్రహాలు అనేవి దృఢమైన గ్రహాలు. అంటే మనిషి యొక్క జీవితం ఈ 9 గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 9 గ్రహాలలో గురుడు, అలాగే శుక్రుడు, అలాగే బుధుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు అనేవి పుణ్యగ్రహాలు అన్నమాట. మిగతా 5 గ్రహాలు పాపగ్రహాలు. అయితే మనిషి జీవితం ఈ 9 గ్రహాలు అనే మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే, ఏ గ్రహం యొక్క ఆదరణ ఉంటే వాటి బట్టి వాటి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 2025 వరకు ఉన్న ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు అనేది కుజుడు. కుజుడు అంటే పాపగ్రహం. ఈ కుజుడు అనేది కోపానికి, ధైర్యానికి, సాహసానికి, గొడవలు కావచ్చు, ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ కుజుడు అనేవాడు రాజుగా ఉంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం, సాహసం, ఏదైనా చెయ్యగలమనే పట్టుదల, ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. అలాగే కోపం పెరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువగా కూడా గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయి. అలాగే ఏదైనా తగాదాలు ఏర్పడవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. అన్ని విధాలుగా అంటే కోపోద్రిక్తులై ఎక్కువగా ఉంటారు. ధైర్య సాహసాలు ఉంటే వేరే రంగాల్లో అభివృద్ధి ఉన్నా, అలాగే ఆ ధైర్యం అనేది ఎక్కువైతే, కోపం అనేది ఎక్కువైతే గొడవలకు దారితీస్తుంది. అంతా కూడా ఆగ్రహంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరానికి మంత్రి అనేవాడు శని. శని ఎటువంటి వాడు అంటే చిత్ర విచిత్రమైన సంఘటనలంటేనే శనికి ఎక్కువగా నచ్చుతుంది. అందువలన ఈ సంవత్సరం అనేది ఎక్కువగా కూడాను దూకుడుగా, కోపంగా ఉంటుందనే చెప్పాలి. అయితే మరి ఈ ఉగాది తరువాత నుండి ఈ గ్రహాల అనుకూలత వలన, గ్రహాల మార్పుల వలన వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, రాశి చక్రంలో 12 రాశుల్లో వృషభ రాశి అనేది 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రగ్రహం అనేది శుభగ్రహం. అయితే మరి ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక నక్షత్రానికి రవిగ్రహం అధిపతి, రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి, అలాగే మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి, ఉగాది తరువాత నుండి వచ్చే సంవత్సరానికి అధిపతి రాజు కుజుడు. మరి కుజుడు రాజు కనుక ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి కూడా కుజుడు కనుక మృగశిర వారికే మాత్రమే బాగుంటుందా? లేదు అంటే ఈ వృషభ రాశిలో ఉన్న 3 నక్షత్రాలకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే మొత్తం వృషభ రాశికి అనుకూలంగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది అంటే,
ఈ ఉగాది తరువాత నుండి వృషభ రాశి వారికైతే మాత్రం పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. మొత్తం అంటే వీరి గత కొంతకాలం నుంచి పడిన సమస్యలు, కుటుంబానికి దూరం అవ్వడం, భార్యాభర్తలు విడిపోవడం, తిండికి కరువు అవ్వడం, ఉన్న వాహనాలు అమ్ముకోవడం, ఉన్న బంగారం అమ్ముకోవడం, ఆస్తులు అమ్ముకోవడం, అందరితో మాటలు పడడం, వీరి దగ్గర సహాయ సహకారాలు పొందిన వారే వీరి మొహం కూడా చూడకపోవడం, ఇన్ని విధాలుగా ఇబ్బంది పడిన వీరు అంటే స్నేహితుల కోసం ఎంతో ఆలోచించే ఇటువంటి వ్యక్తుల కోసం, వృషభ రాశి వారి కోసం కూడా స్నేహితులు ఆలోచించకపోవడం, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కదా. అక్కడక్కడ చిన్న చిన్న సహాయాలు అందాయండి. అది కూడా స్నేహపరంగానే వీరికి కొంతవరకు ఇప్పుడు వరకు వీరి జీవితం ఉంది, మనిషిగా బ్రతికున్నారంటే అది స్నేహం వల్లనే. అయితే ఇప్పుడు మాత్రం అంటే ఈ ఉగాది తరువాత నుంచి మాత్రం వృషభ రాశి వారికి గత కొంత సంవత్సరాల నుండి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుందండి. ఈ క్రోధినామ సంవత్సరంలో వీరికి ధైర్యం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా దృఢంగా ఉంటారు. జీవితం అనేది ఉంది, జీవితంలో ఏదో విధంగా మనం సాధించాలి అంటే గతంలో ఏమనిపించేది వీరికి, ఇంకా జీవితం అయిపోయింది, ఎందుకు ఈ జీవితం అనే విధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ ఉగాది తరువాత నుంచి కూడా జీవితం అనేది ఇంకా ముందు ముందు మనం అన్ని విధాలుగా మార్చుకోవాలి, డబ్బుని సంపాదించుకోవాలి, డబ్బుని కూడబెట్టాలి అనే ఆలోచనలు వీరికి పెరుగుతాయి. అంతేకాదు వీరికి అదృష్టం కూడా అలాగే పడుతుంది. లక్షల్లో కాదు, కోట్లలో డబ్బుని కూడబెట్టాలనుకుంటారు. వీరి మాట సాగుతుంది, రాజకీయాల్లో రాణిస్తారు, వ్యాపారాల్లో రాణిస్తారు, పంటలు వేసిన దగ్గర పంటలు పండుతాయి, పాడి పంటల్లో అన్నిట్లో కూడా లాభాలను చూడగలుగుతారు. జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, అన్ని విధాలుగా కూడా